నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో ప్రస్తావించే అంశం స్త్రీలలో వచ్చే ఎనిమియా సమస్య. చాలా మంది స్త్రీలు ఎనిమియా సమస్యతో బాధపడుతుంటారు. మరి ఈ స్త్రీలలో వచ్చే ఎనిమియా సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటికి ఆ సందేహాలకి సమాధానాలు చెప్పడానికి మన స్టూడియోలో ఉన్నారు ఆలివ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె సంధ్యారాణి ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని సందేహాలకు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గారు. అసలు ఎనిమియా అంటే ఏంటి? ఎనిమియా వల్ల స్త్రీలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఎనిమియా అంటే రక్తహీనత మన స్త్రీలలో మన దేశంలోని డెవలపింగ్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉందండి. సో చాలా కారణాలు ఉన్నాయి. రక్తహీనత ఎందుకు ఉందంటే స్త్రీలు వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అంటే వాళ్ళకి ఏ రకమైన ఆహారం తినాలో అవగాహన ఉండదు అన్నమాట. సో వారికి ఐరన్ ఎక్కువ, అంటే ఈ ఎనిమియా తగ్గాలంటే, రక్తహీనత రాకుండా ఉండాలంటే ముందు ప్రివెన్షన్ ఇంపార్టెంట్. అంటే ఎనిమియా రాకుండా చూసుకోవడం. ఎనిమియా రాకుండా చూసుకోవాలంటే సరైన ఆహారం, పోషక పదార్థం అలాంటివి తీసుకోవాలి. అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ చేసేవి పదార్థాలు, ఆహార పదార్థాలు స్త్రీలు అధికంగా తీసుకుంటే మంచిది. అంటే స్త్రీలలో నార్మల్ గా ఎంత పర్సెంటేజ్ వరకు హిమోగ్లోబిన్ ఉండాలంటారు? ఇది తగ్గడం మూలంగానే రక్తహీనత అని మనం అంటే హిమోగ్లోబిన్ అంటే ఐరన్ తీసుకునే కంటెంట్ అనేది హిమోగ్లోబిన్ మనం తనిఖీ చేసి రక్త పరీక్ష చేసేటప్పుడు హిమోగ్లోబిన్ పర్సెంట్ చూస్తామండి. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నిర్ణయం ప్రకారం 11 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే ఎనిమియా అంటారు. అయితే ఈ ఎనిమియా అనేది మన స్త్రీలలో ఎందుకు అధికంగా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వల్ల. తర్వాత ఏంటంటే అడాలసెంట్ గర్ల్స్ అంటే యుక్త వయసు ఉన్న అమ్మాయిలలో వీరికి మెన్స్ట్రుయేషన్ అంటే నెలసరి బయసినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం వల్ల కానీ వీరు గర్భధారణ జరిగే టైంకే వీరు ఎనిమిక్ గా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రకంగా ఎనిమిక్ ఉండడం వల్ల వీరికి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో న్యూట్రిషన్ చాలా మన దేశంలో ఎక్కువగా ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు ఐరనే కాకుండా మాంసకృతులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీతో పాటు మిగతా ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే రక్తహీనత రాకుండా ఉండడానికి. సో ఆహార పదార్థాలు తీసుకోకపోతే ఎనిమియాతో పాటు వీళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా, అదర్ విటమిన్స్ కూడా డెఫిషియన్సీ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎనీమియా, రక్తహీనత అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి ఒకవేళ ఇది రక్తహీనత ఉన్న స్త్రీలు? సో ఇప్పుడు ఈ రక్తహీనత ఉన్న వాళ్ళకి గర్భధారణలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. వీరికి ప్రసవం బిగినింగ్ లోనే, అంటే ప్రసవానంతరం కాకుండా ప్రసవం ముందే, ప్రెగ్నెన్సీలోనే, గర్భధారణ స్టార్టింగ్ నుంచే కూడా వీళ్ళకి రక్తహీనత ఉండడం వల్ల వీరిని చూసే మనం పోల్చుకోవచ్చు. అంటే పాలిపోయి ఉండడం, ఈ రకంగా వాళ్ళకి పాల్పిటేషన్ అంటారు, అంటే గుండె దాడి ఉంటుంది. అది కాకుండా బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం కూడా వీరికి ఉంటుంది అన్నమాట. వీక్నెస్ తో వస్తుంటారు. అయితే గర్భధారణ జరిగిన తర్వాత బిగినింగ్ లోనే రిజిస్ట్రేషన్ తొందరగా చెప్పొచ్చేది ఏంటంటే ప్రజలు ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి గర్భధారణ రాగానే చూసుకుంటే, స్టార్టింగ్ లోనే మేము హిమోగ్లోబిన్ పరీక్ష చేసి వారికి తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే వీరికి న్యూట్రిషన్ ద్వారా, అంటే మొదటి 3-4 నెలలు ఐరన్ టాబ్లెట్ ఇవ్వడం మంచిది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా మందికి ప్రజల్లో ఈ రకమైన అనుమానం వస్తుంటుంది. అంటే ఏంటంటే ఐరన్ తీసుకోవచ్చా ఎర్లీ ప్రెగ్నెన్సీ అనుకుంటారు. విటమిన్స్, అనవసరమైన విటమిన్స్. మీరు చెప్పే ముందు కాలర్ ని తీసుకుందామా? వైజాగ్ నుంచి మాధురి లైన్ లో ఉన్నారు. మాధురి గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. అదే నేను నెలసరి సరిగ్గా అవడం లేదండి. తర్వాత బ్లడ్ కూడా బాగా తక్కువ ఉందన్నారు. దాని వల్ల బాగా నీరసం అనిపిస్తుంది. హలో చెప్పండి మాధురి, వినిపిస్తుంది. అది దాని వల్ల బాగా నీరసం అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి అవడం లేదు. మీ ఏజ్ ఎంత మాధురి? నాదండి 34 అండి. వీక్ గా ఉంటున్నారు. ఇంకా ఇంకేంటి మీకు సమస్య? అంటే ఒళ్ళు కూడా పాప పొంగిపోతుందండి, కాళ్ళు అవి వాసిపోవడం, నీరు పెట్టడం. అంటే మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? నాకండి పిల్లలు పుట్టలేదండి. నాకు ఏదమ్మా పిల్లలు పిల్లలు ఇంకా? సో 34 years. నీరసంగా ఉందా మీకు? అవునండి, ఏ పని చేయాలన్నా చిరాగ్గా అనిపిస్తుంది. ఓకే, మీకు హిమోగ్లోబిన్ ఏమైనా రక్త పరీక్ష చేయడం ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నానండి. అంటే మీరు పెళ్ళి ఎన్నాళ్ళైందమ్మా? నాకండి 18 years అయిందండి. అంటే పిల్లలు లేనందుకు ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? అవన్నీ అయిపోయాయండి. అంటే పిల్లల గురించి ప్రాబ్లం ఏం లేదు మాకు. సో రక్తహీనత ఉందని ఏమైనా తెలిసిందా మీకు? తెలిసిందండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే రక్తహీనత మీకు కంటిన్యూస్ గా మీరు
మందులు వాడినా గానీ, అంటే ఐరన్ కలిగే విటమిన్స్ వేసుకున్నా గానీ రక్తహీనత ఉందంటే దీనికి మిగతా కారణాలు కూడా తెలుసుకోవాలి. మీకు వేరే రకమైన మలేరియా లాంటి ఏమైనా జ్వరాలు ఏమైనా రావడం జరిగిందమ్మా? అదేం లేదండి, బానే ఉంటది హెల్త్ పరంగా అయితే. అంటే మీరు న్యూట్రిషన్, మీరు తీసుకున్న ఆహార పదార్థాలు ఐరన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే ఆకుకూరలు అలాంటివి తీసుకోవచ్చు. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? రెండు తీసుకుంటామండి. ఓకే, నాన్ వెజిటేరియన్ తీసుకునేటప్పుడు చక్కగా మీరు దుమ్ములు అంటారు కదా, అది మూలుగా అంటారు, అది తీసుకోవచ్చు. తర్వాత చికెన్ సూప్ అది తీసుకోండి. లివర్ అంటారు, కాలేయం అంటారు కదా, అది తీసుకోండి. తర్వాత ఆకుకూరలు, తర్వాత బెల్లంతో చేసిన ఉండలు, బెల్లం ఉండ అనే అంటారు, అంటే వేరుశనగ పప్పు బెల్లం వేసి తీసుకుంటారు. ఇది తీసుకుంటే ఎనిమియా రాకుండా, మాంసకు ఐరనే కాకుండా మీకు ప్రోటీన్, మాంసకృతులు కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ మాధురి గారు. డాక్టర్ గారు, మరి స్త్రీలలో ఇలా అంటే విటమిన్ డిఫిషియన్సీ వల్ల రక్తహీనత వస్తుందా, లేకపోతే ఇంకా ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారు? అంటే వీరికి అది వరకు న్యూట్రిషన్ అబ్జార్ప్షన్, అంటే సపోజ్ వాళ్ళు ఐరన్ తీసుకుంటారండి, ఆహార పదార్థం కూడా సరైన తీసుకుంటారు, ఒకసారి ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ఉండదు. అంటే కొన్ని కారణాల వల్ల ఇంటెస్టైనల్ లో తీసుకున్న ఆహార పదార్థాలు ఐరన్ వెళ్ళకపోవచ్చు. అయితే వీరి సెలక్షన్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఐరన్ టాబ్లెట్ లో ఎంత పర్సెంటేజ్ అబ్జార్ప్షన్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఐరనే కాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది చెప్పాను కదా, విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ అబ్జార్ప్షన్ కి. సో ఈ రకంగా వాళ్ళు తీసుకోవడం మంచిది మాట. అదే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఆహారం, అంటే డైట్ మూలంగానే కొన్నిసార్లు ఇలాంటి స్టేజ్ కి వచ్చే అవకాశం ఉంది? అంటే వీళ్ళు మాంసకృతులు ఎక్కువ ఉన్న డైట్, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నది. అంటే ఈ వెజిటేరియన్స్ ఉంటారు కదండి, మాంసాహారం తీసుకునే స్త్రీలలో ఆకుకూరలు ఎక్కువ, చాలా ఇంపార్టెంట్, వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బీట్రూట్, తర్వాత వేరుశనగ పప్పు ఉండలు, తర్వాత మీట్ పదార్థాలన్నీ చెప్పాను కదండి. తర్వాత మిగతా వాటిల్లో కూడా మాంసాహారాల్లోని, తర్వాత అన్ని కాయగూరలు తీసుకోండి, ఆకుకూరలు వాటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్, మాంసకృతులు కూడా, పల్సెస్ అంటారు కదా, అంటే పప్పు దినుసులు వాటిలో తీసుకోవాలి. సీరియల్స్ మనం ఎక్కువగా తీసుకుంటాము. సో ఈ సరైన ఆహార పదార్థాలు తీసుకుంటే వీరికి రాకుండా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే మలేరియా లాంటి వ్యాధి, మీరు వేరే కారణాలు అడిగారు కదా, ఈ న్యూట్రిషనే కాకుండా వీరికి మిగతా ప్రాబ్లమ్స్ లైక్ మలేరియా రావచ్చు. ముఖ్యంగా మన దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో గానీ విలేజెస్ లో, గ్రామాల్లో ఏం జరుగుతుందంటే హుక్వామ్ అనే ఇన్ఫెస్టేషన్ ఉంటుంది. అంటే ఈ హుక్వామ్ అనేది లార్వా స్టేజ్లోని మీరు బేర్ ఫుట్ గా, అంటే పాదాలకి మీరు పాదాక్షలు తీసుకోకుండా నడిచేటప్పుడు ఏమవుతుందంటే అది పాదం ద్వారా స్కిన్ పియర్స్ చేసిన లార్వా వెళ్ళి హుక్వామ్ ఇన్ఫెస్టేషన్ వల్ల ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అవుతుంది అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే ఏ రకమైన హుక్వామ్ ఇన్ఫెస్టేషనే కాకుండా బాడీలో ఏ రకంగా పైల్స్ అంటారు కదా, కింద పైల్స్ ఉంటుంది. సో ఈ రకంగా బ్లీడింగ్ అయినప్పుడు కూడా వీరికి వస్తుంది. అది కాకుండా స్త్రీలలో చెప్తాం. శ్రీకాళహస్తి నుంచి ముంతాజ్ లైన్ లో ఉన్నారు. ముంతాజ్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. అది నాకు డెలివరీ 1 year అయింది మేడం. 8th month నుంచి మామూలుగా పీరియడ్స్ అవుతున్నాయి, కానీ 2-3 months నుంచి అవటం లేదు. 3 months నుంచి అవటం లేదు. 3 months నుంచి పీరియడ్స్ రావట్లేదు. అంటే ప్రెగ్నెంట్ అని డిసైడ్ చేసుకున్నారు. మీరు ప్రెగ్నెంటా? లేదు, డెలివరీ అయిపోయింది. ఓకే, డెలివరీ అయిపోయింది. ఓకే, 1 year అయిపోయింది. డెలివరీ అయ్యి 1 year అయిందమ్మా? అయిపోయింది మేడం. ఓకే, సో మీకు 3 నెలల నుంచి పీరియడ్స్ రావట్లేదా? అవును మేడం. అంటే మీరు ప్రెగ్నెన్సీ ఏమైనా వయసు ఎంతమ్మా? నాకు 24 years. ఫస్ట్ ట్విన్స్. అవును, మీరు 3 నెలల నుంచి వయసు రాకపోతే మీరు గర్భిణి అని ఏమైనా నిర్ధారణ ఏమైనా చేసుకుని పరీక్ష ఏమైనా చేసుకున్నారా? తను లేరు మేడం, ఇక్కడ దుబాయ్కి వెళ్ళున్నారు. అంటే ప్రెగ్నెన్సీ కాదన్నారా? ప్రెగ్నెన్సీ ఏం లేదు మేడం. ప్రెగ్నెన్సీ ఏం లేదు? ఏం లేదు. అయితే మీరు అంటే బిడ్డకి ఏమైనా పాలు ఇవ్వడం ఏమైనా జరుగుతుందా? ఈ రకం కూడా మీకు మెన్స్ట్రేషన్ జరగకపోవచ్చు. బిడ్డ 1 year అన్నారు కదండి? అవును మేడం. అంటే మీరు పాలు ఇస్తున్నారా బిడ్డకి? లేదు మేడం. అంటే ఇప్పుడు ఈ రకంగా మీకు అంటే ఎనిమియా, ఇంక మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ, వేరేదైనా థైరాయిడ్ డెఫిషియన్సీ కానీ, వేరే రకంగా ఎండోక్రైనాలజీ డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే మీకు ఎందుకు రావట్లేదు మెన్స్ట్రేషన్, మీరు గైనకాలజిస్ట్, దగ్గరగా ఉన్న గైనకాలజిస్ట్ మీకు చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. సో లేకపోతే ముఖ్యంగా ఏంటంటే మీరు గర్భిణీ అవునా కాదా అనేది ఎలా తెలుసుకున్నారమ్మా? అంటే యూరిన్ టెస్ట్ ఏమైనా? డెలివరీ అయిన తర్వాత అయింది మేడం. ఒక 3 months నుంచే కావటం లేదు.
అవును, డెలివరీ అయిన తర్వాత ఎన్నిసార్లు అయిందమ్మా? అంటే 8th మంత్ నుంచి మామూలుగా మెన్సెస్ స్టార్ట్ అయినాయి. డెలివరీ అయ్యి 8th మంత్ నుంచి సరే, మీరు 3 నెలల నుంచి అవ్వకపోతే ఏంటంటే ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకుని ఉంటారు ప్రెగ్నెన్సీ కాదని. ఏమ్మా? మా హస్బెండ్ దుబాయ్ లో ఉన్నారు మేడం, తను వెళ్ళి 1 year అయిపోయింది. ఓకే, మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ కూడా చేసుకొని గర్భసంచి అండాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలండి. తర్వాత మీరు థైరాయిడ్ గ్లాండ్ తాలూకా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ కూడా చూపించుకోవాలి. సో మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి రెలివెంట్ టెస్టులు చేసుకుంటే మంచిదన్నమాట. అంటే 3 నెలల నుంచి బయట రాకపోతే కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే నార్మల్ గా లేడీస్